ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. క్రిస్టియన్స్ అన్ని ప్లేసెస్కి అలవ్ లేదు. మనకు కూడా తెలుసు, మనం పోము కూడా చాలా మటుకు. చాలామంది దేవాలయాలకు పోరు, మసీదులకు పోము, మనం పోము. కానీ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వాటికి మనము రెగ్యులర్గా పోతుంటాం. సో ఫ్యామిలీతోటి హోటల్స్కి వెళ్ళడము, లేకపోతే మామూలుగా ఫ్రెండ్స్ తోటి క్యాఫేలకు వెళ్ళడము, జిమ్స్కి పోతుంటాం కదా, సినిమా హాల్స్. సో ఇవన్నీ కూడా మనము ఆత్మీయ కన్నులతో చూస్తే వాటి నిండా దయ్యాలు ఉంటాయి, దురాత్మలు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మనల్ని అటు పోతే చాలు మనల్ని పిలుస్తుంటాయి. మనకు తెలియకుండా మనం ఏం చేస్తుంటాము, అక్కడికి వెళ్ళిపోతుంటాం. సో ఇదే పేకాటలు ఆడే క్లబ్బులు కానీ, మామూలు క్లబ్బులు కానీ, సో అక్కడ ఉన్న దురాత్మలు ఏం చేస్తుంటాయి, మనకు తెలియకుండానే మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంటాయి. టైం స్పెండ్ చేసి అంతా డబ్బులు వేసేసుకొని మనము షాపింగ్కి కానీ రావడం కానీ అట్లా చేస్తుంటాం అన్నట్టు. సో అరే పోయేది లేకుంటే అవసరంగా పోయినా కదా అని అనిపిస్తుంది తర్వాత వచ్చిన తర్వాత. సో అలాంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అవి ఏమంటారంటే వాటిని నీకు ఇష్టం లేకున్నా అవి అంతటా అవే తీసుకొని పోతే అంతటా అవే తీసుకొని వస్తాయి. అట్లా కొంతమంది పాస్టర్లు కూడా ఉంటారు. వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారంటే, వాళ్ళ చర్చెస్కి మంది ఎట్లా పోతారంటే ఇష్టం లేకుండా వాళ్ళు కొన్ని దురాత్మలు పంపిస్తారు. చర్చెసే ఉంటాయి, ఫంక్షన్ హాల్స్ ఇట్లా శ్యామ్ కిషోర్ ఇట్లాంటి వాటికి కొంతమంది రెగ్యులర్గా ఎందుకు పోతారంటే కొన్ని రోజులు వాళ్ళ పవర్ వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఆ దురాత్మలే తీసుకొని పోతే ఆ దురాత్మలు తెచ్చి ఇంట్లో ఇచ్చి పెట్టిపోతాం. మనం ఎందుకు పోతున్నామో తెలియదు, ఏమవుతుందో తెలియదు, పోతుంటాం వస్తుంటాం. తర్వాత కొన్ని రోజులకు వాటి పవర్ పోతుంది. 2 ఏళ్ళు అయినాక అవి విడిచిపెడతాయి, ఇంకా మనం వేరే చర్చ్ వెతుకుంటాం. సో అట్లా చాలా ప్లేసెస్ ఉంటాయి. సో వీ షుడ్ అవాయిడ్ దట్ ప్లేసెస్. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్లేసెస్ అవన్నీ కూడా చీకటి గుహలు. మనం ఆత్మీయ కన్నులతో చూస్తే అక్కడ జరిగే దోషకార్యాలు చాలా ఉంటాయి. కాబట్టి అవాయిడ్ దిస్ ప్లేసెస్. జిమ్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, కెఫేలు కానీ, హోటల్స్ కానీ, ఇంకా దేవుడు మాల్స్, ముఖ్యంగా మాల్స్లో షాపింగ్, అనవసరంగా టైం స్పెండ్ చేయడానికి ఓకే బయటకు వచ్చి ఏదో స్పెండ్ చేయడం టైం. ఉండరాని చోట్ల మనం ఉండకూడదు కదా. మొదటి కీర్తనలు ఉంది కదా, సో అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక కదా. సో దేవుని ధర్మశాస్త్రమును ఆనందించి దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి మనం ఎక్కడ టైం స్పెండ్ చేయాలా, మనం ప్రేయర్లో ఉండాలా, బైబిల్ రీడింగ్లో ఉండాలా, బైబిల్ని ధ్యానించాలా. కాబట్టి దేవుడు మనకట్టి కృపను అనుగ్రహించును గాక. దేవుడు మనం ఎక్కడ ఉండాలో అక్కడ మనల్ని ఉంచును గాక.